జంతు ప్రేమికులు అంటున్నారు. వాటిని సుప్రీంకోర్టు మంచి తీర్పిచ్చింది గదా! షెల్టర్‌లకు తీసుకెళ్ళి వాటికి పోషణ అన్నీ చూస్తామనేసి. వీళ్ళ బాధేంటో అర్థం కావట్లేదు అసలు. నడి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ 10 20 వీధి వీధికి కుక్కలుంటుంటేని, అడవిలో సింహాన్నైనా తప్పించుకోవచ్చు, తిరగొచ్చు, కానీ ఈ సిటీల్లోని, గ్రామాల్లోని ఈ గ్రామ సింహాలను తప్పించుకొని ఎవరు ఎక్కడ వెళ్ళలేరండి సురక్షితంగాని. ఎక్కడో చోట ఒక వీధిలో వదిలేసినా, ఇంకో వీధిలో, ఆ వీధిలో వదిలేసినా, ఇంకో వీధిలో ఎక్కడో చోట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఇండియాలో కుక్కకాటు మరణాల వల్ల, ర్యాబిస్ వల్ల ఎంతో వందల మంది చనిపోతున్నారు. పెట్టడం జూలో బోనుల్లో పెట్టింది అందు గురించే కదా. మరి ఈ కుక్కల వల్ల కూడా ప్రాణహాని ఉంది కదా. రేపటి భావి భారత పౌరులు, చిన్నారులు, అభం శుభం తెలియని చిన్నారులు, వాళ్ళేం భావి భారత పౌరులు, వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, భారతదేశానికి వెన్నెముక వంటి రైతు అవ్వచ్చు, కాపాడే జవాన్లు కావచ్చు, వాళ్ళు ఏదైనా అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది లేక ఎన్నో ప్రార్థన వల్ల, పూజల వల్ల, ఎన్నో గుళ్ళు గోపురాలు అన్నీ తిరిగి ఎన్నో మొక్కులు మొక్కుకుంటేనే కానీ పుట్టట్లేదు పిల్లలు. అలాంటి బిడ్డలు పుట్టినప్పుడు ఎంతో సంతోషంగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే బిడ్డల్ని ఈ కుక్కలు పొట్టను పెట్టుకుంటుంటే ఏది జంతు ప్రేమ? పిల్లలు చనిపోయినా కూడా వాటిని ఏమనలేక వదిలేసిన ఈ తల్లి బిడ్డలు పోగొట్టుకున్న వీళ్ళది నిజమైన జంతు ప్రేమ. వాటిని ఏమీ చేయలేక వదిలేస్తున్నారు. జంతు ప్రేమ అన్నప్పుడు ఎన్నో కన్ని కుక్కల్ని తీసుకెళ్ళి వాటిని మీ ఇళ్లలో పెంచుకోండి, వాటిని పోషించండి. ఆ కుక్కల వల్ల చనిపోయిన చిన్నారుల ఇళ్ళకి వెళ్ళి మీరేమీ పోషించట్లేదు కదా, మీరేమీ కట్టలు ఇవ్వట్లేదు కదా, మా కుక్కల వల్ల మీ కుటుంబంలో ఇంత అన్యాయం తీరని నష్టం జరిగిందనేసి మీరేం చూడట్లేదు కదా. అద్దాల మేడల్లోని బంగ్లాలో ఉన్న వాళ్ళకి బిడ్డలు పోగొట్టుకున్న వీళ్ళ బాధ వాళ్ళకి ఏం తెలుస్తుంది? వీళ్ళకి కావాల్సిన జంతు ప్రేమ అంటే ఏంటి? వాళ్ళు షెల్టర్లు ఇచ్చి వాటిని మంచిగా చూసుకుంటామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే వీళ్ళకేంటి బాధ? ప్రత్యక్షంగా చంపేసిన ఈ కుక్కలుది ఎంత తప్పు అయితే పరోక్షంగా వాటికి మద్దతు ఇస్తూ వాటిని షెల్టర్లు తీసుకెళ్ళక్కర్లేదు, వాటిని ఫ్రీగా రోడ్ల మీద తిరగనివ్వండి అని ఎవరైతే జంతు ప్రేమికులు ఇదవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హంతకులు. ప్రత్యక్షంగా కుక్కలు ఎలాగైతే చిన్నారులు చావుకి కారణమయ్యారో పరోక్షంగా జంతు ప్రేమికులు కూడా అంతే కారణం అవుతారు. ఒకటి మాత్రం నిజం, చిన్నారులను పోగొట్టుకున్న తల్లిదండ్రుల ఉసురు, వాళ్ళ కడుపు కోత ఖచ్చితంగా పరోక్షంగా కారణమైన జంతు ప్రేమికులతో కూడా ఖచ్చితంగా తగులుతుంది వాళ్ళకి. కుక్కలు ఎందుకు విచ్చలవిడిగా వీధుల్లో తిరగటం, ఎక్కడ పడితే అక్కడ 10 20 ప్రతి వీధిలోని. ప్రతి ఆర్జీవి గారు చెప్పినట్టు ఆయన ఫీలింగు ఏవైతే అన్నారో ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అవి అందరూ చెప్పలేకపోతున్నారు అంతే పైకి. ప్రతి ఒక్కరిలోనూ అదే పాయింట్స్ ఖచ్చితంగా అనుకుంటారు. ఆర్జీవి గారు ఏవైతే చెప్పారు నేను ఆయన ఖచ్చితంగా మద్దతునిస్తున్నాను. భగవంతుని దయ వలన ఎవరినైతే బిడ్డల్ని పోగొట్టుకున్నారో కుక్కకాటు వల్ల ర్యాబిస్ వచ్చి చనిపోయారో చిన్నారులు, నేటి భావి భారత పౌరులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రార్థనలు ఆలకించి ఇప్పటికైనా సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. కుక్కల్ని తీసి షెల్టర్లో పెట్టండి అనేసి. వాటికి ఏ హాని జరగకుండా అవి బాగానే ఉంటాయి. వాటి వల్ల హాని జరుగుతున్న ఈ ప్రజలు నష్టపోతున్నారు అంతే. అది మానవత్వం ఉండాలి. జంతు ప్రేమ అంటే జంతువుల మీదే కాదు మనుషుల మీద కూడా ఉండాలి. దేశం అంటే మనుషులే కానీ కుక్కలు ఒక్కటి మాత్రమే కాదు కదా. ప్రజలు సేఫ్టీ చూడాలి, మూగజీవాలు సేఫ్టీ చూడాలి. వాటిని మొత్తానికి అంతమందికి చేయట్లేదు కదా. వాటి షెల్టర్లు వాటికి ఏర్పాటు చేసి వాటి కోసం వాటికి చూస్తానంటున్నారు. ఈ జంతు ప్రేమికులు వీళ్ళ బాధ, వీళ్ళ గోస, ఇదేంటో తెలియట్లేదు. అంటే వీళ్ళకి వీధుల్లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజల్ని ఏం చేసినా పర్లేదన్నమాట. ప్రజలు ఎలా పోయినా పర్లేదు. వీళ్ళు పరోక్షంగా హంతకులు. వీళ్ళకి మానసిక రోగం ఉన్నది. వీళ్ళు జంతు ప్రేమికులు కానే కాదు. జంతు ప్రేమికులు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. పోనీలే అందరినీ ఇట్లాగా విచ్చలవిడిగా చంపేస్తున్నాయి కాబట్టి కర్రీ చేసి ఇప్పటికైనా వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి ఎక్కడో చోట ఉంటాయి అనేసి నిజమైన జంతు ప్రేమికులు అనుకుంటారు. వాళ్ళు నిజమైన జంతు ప్రేమికులు. షెల్టర్లకి తరలించకండి,
సమాజంలో విచ్చలవిడిగా వాటిని అవి తిరిగేసి అందరినీ విచ్చలవిడిగా కరిచేసి ర్యాబీస్ వచ్చి చచ్చిపోయేలాగా అయిపోవడం కాదు జంతు ప్రేమ. మనుషులు మనుషులే, జంతువులు జంతువులే, భగవంతుడు భగవంతుడే. భగవంతుడు ఎప్పుడు కర్మ ఫలితాలను బట్టి ఆయన రక్షిస్తారు, శిక్షిస్తారు. జంతువులు ఎప్పుడు అవి హాని చేస్తూనే ఉంటాయి. మనుషులు అన్నాక మానవత్వం కలిగి ఉండాలి. వారి వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది మనుషులు హాని చేసేది. వాళ్ళ పెరిగే విధానం బట్టి, వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు తప్పులు చేస్తారు. వాళ్ళకు ఉన్న సహనం ఓర్పు తక్కువయ్యి, వాళ్ళకి లేక మానసిక స్థితి తక్కువగా ఉండి స్టెబిలిటీ లేక వాళ్ళు తప్పులు చేస్తారు. అంతే. జంతువులు అన్నాక హాని చేస్తాయి. వాటి స్వభావం అంతే. దేని స్వభావం దానికి ఉంటుంది. రుగ్మతలతో బాధపడుతున్నారు కానీ జంతు ప్రేమికులు కానే కాదు. అందరూ కాదు, కొందరు గురించి నేను చెప్తున్నా. నేను చూశాను కాబట్టి స్వయంగా ఈ వీడియో చేయడం జరిగింది. తల్లిదండ్రులకి కడుపుకోతనిస్తున్నాయి ఈ కుక్కలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జంతు ప్రేమికులు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల కడుపుకోతకి కారణం ఖచ్చితంగా ఈ జంతు ప్రేమికులు వీళ్ళే. మంచి తీర్పు ఇచ్చిందని కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలకి మంచి తీర్పు ఇచ్చిందిరా బాబు అనేసి. కార్లలోని బండ్ల మీద బైక్ల మీద వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం తెలుస్తుంది నడిచి వెళ్ళే వాళ్ళ బాధ. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మానవత్వంతో ఆలోచించరా? నడిచి వెళ్ళే వాళ్ళు పొద్దున పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట ఏ టైంలో వెళ్ళాలనుకున్నా అటాక్ చేసేస్తున్నాయి దారిలోని. నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా కూడా ఈ కుక్కలను దాటుకుని ఎలాగెళ్ళాలని భయపడి బాధపడే వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ భారతదేశంలోని, లక్షల్లోని. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. మనకు కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, బండ్ల మీద వెళ్ళిపోతున్నాం కదా. అంటే మరి నడిచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ గురించి ఆలోచించరా? ఇప్పుడు మన స్వార్థమైనా